హాయ్ అండి అందరికీ, నేను మీ బర్రెలక్క. ముందుగా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2024 ఎవరికి ఎలా ఉందో నాకైతే తెలీదు, కానీ నా లైఫ్లో మాత్రం బాధలు కష్టాలు అంత గందరగోళం. అసలు 2024 అయితే, సో 2025 అయితే వచ్చింది. ఈ ఇయర్ అయినా నాకు అంత మంచి జరగాలనేసి నేను ఆ దేవుని అయితే కోరుకున్నా. అలాగే మీకు ఎలా ఉందో నాకైతే తెలీదు. మీకు కూడా ఈ 2025 అయితే మంచి మీరు అనుకున్నది సాధించి, సో మీ లైఫ్లో మంచి జరగాలనేసి అయితే నేను కోరుకుంటున్నా. సో న్యూ ఇయర్కి హైలైట్ ఏంటో చెప్పను. అసలు మా హస్బెండ్ ఫస్ట్ మ్యాటర్ చెప్తా. అయితే మా హస్బెండ్కి సర్ప్రైజ్లు ఇవ్వడం అన్నా, సో లేకపోతే మామూలుగా సో గిఫ్ట్స్ ఇవ్వడం అన్నా అంతగా నచ్చదు. మరి ఎందుకో నాకు కూడా తెలియదు. సో అంతగా ఇష్టం ఉండదు. ఏమంటాడంటే గిఫ్ట్స్ ఇస్తేనే ప్రేమ ఉన్నట్ట, లేకపోతే మనం సర్ప్రైజ్ చేస్తేనే ప్రేమ ఉన్నట్ట అనేసి అలా అంటూ ఉంటాడు అనమాట. సో అలాంటిది అసలు 2025 అసలు నైట్ 12:30 అలా అయిందనమాట. ఆ టైంలో నాకు అసలు అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిండు. నిజంగా నేనైతే చాలా షాక్ అయినా. ఫస్ట్ అసలు నువ్వేనా ఇది అనుకున్నా. సో అలాంటిది నిన్న నైట్ 12:30కి నాకు ఒక మంచి గిఫ్ట్ అయితే ఇచ్చిండు. నిజంగా నేనైతే షాక్ అయినా. సో వామ్మో ఇది నువ్వేనా అనుకున్నా. నేను అసలు ఎక్స్పెక్ట్ ఓకే అయితే అసలు వెంకటేష్ ఆ గిఫ్ట్స్ ఇచ్చేసరికి నేనైతే షాక్ అయినా. సో అవి మీకు చూపించాలనుకుంటున్నా. సో నా ఒపీనియన్ ఏంటంటే, గిఫ్ట్స్ ఇస్తేనే లవ్ ఉన్నట్టు, ఇష్టం ఉన్నట్టు అని కాదు. బట్ లైఫ్లో మెమొరీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఒక గిఫ్ట్ అనేది ఇస్తే ఎట్లుంటుంది అంటే, సో దాన్ని చూసినప్పుడు ఇది ఈ టైంకి, సో లేకపోతే బర్త్డే కానీ, మ్యారేజ్ యానివర్సరీ కానీ, లేకపోతే న్యూ ఇయర్కి కానీ, ఈ వ్యాలంటైన్స్ డే ఇవి ఉంటాయి కదా. సో అప్పుడు అలాంటప్పుడు గిఫ్ట్స్ ఇస్తే ఎలా ఉంటుంది అని అంటే, సో అవి చూసినప్పుడు ఇప్పుడు ఇచ్చిండు కదా అని లైఫ్ లాంగ్ మామూలుగానే గుర్తు పెట్టుకుంటారు. కానీ గిఫ్ట్స్ అనేది కొంచెం ఈ దాంపత్య జీవితంలో కొంచెం ఇంకా ఎక్కువ హ్యాపీనెస్ పోగు చేసే విధంగా ఉంటుంది అనేది నేను అనుకుంటున్నా. సో నాకు ఇచ్చిన దాంట్లో ఫస్ట్ గిఫ్ట్ అయితే మీకు చూపిస్తాను. ఎక్కడ ఉంది మీకు. సో ఇదనమాట అవర్ జర్నీ, మా జర్నీ. ప్రపోజ్ డే, ఫస్ట్ మీట్. సో ఈమె ఏం చేసిందంటే, ఫస్ట్ మీట్ ఇక్కడ వేయాలి, బట్ ఇది రివర్స్లో వేసింది. సో ఆమె కూడా ఏ హడావిడిలో రెడీ చేసిందో నాకు తెలిసి. ఇది ప్రపోజ్ డే, ఫస్ట్ మీట్. సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్, ఇది వచ్చేసి మ్యారేజ్, లవ్, ఫ్యామిలీ. సో ఇది పాడవ్వదు చెక్కతో, కానీ ఇచ్చిన గిఫ్ట్ కానీ మంచిగా ఇచ్చిండు అనమాట. సో పాడవ్వకుండా చెక్క కదా. సో చెక్క వుడ్. సో ఇలా చాలా బాగుంది, మంచి గిఫ్ట్ ఇచ్చిండు. సో బట్ ఇది ఇక్కడ ఉండాల్సి ఉండేనేమో. మరి దీన్ని పెట్టడానికి వస్తే ట్రై చేస్తాను. ఇదంతా ఓకే, కానీ ఇది ఇక్కడ రావాల్సింది. ఫస్ట్ మీట్ తర్వాత ప్రపోజ్ అని చెప్పేసి అట్లా రావాల్సిందేమో. బట్ ఏమో ఈ ఫొటోస్ అసలు నాకు ఐడియా లేవు. అంటే మామూలుగా దిగిన ఫోటో, ఇవన్నీ మామూలుగా దిగినవి. సో ఇవి నాకు నా గ్యాలరీలో ఫేవరెట్ పిక్స్ అని ఉంటాయి. సో వాటికి వెళ్ళి షేర్ చేసుకుని వాళ్ళకి పంపించినట్టున్నారు. సో బాగుంది కదా. థ్యాంక్ యూ బేబీ. సో యాక్చువల్లీ వెంకటేష్ని నేను నిక్ నేమ్ బేబీ అని పిలుస్తా. సో ఎందుకో నాకు అలా పిలవాలనిపించింది. సో అలా పిలవడం స్టార్ట్ చేశాను. సో ఒక్కొక్కరు ఒక్కొక్క నిక్ నేమ్తో పిలుస్తూ ఉంటారు కదా. సో నేను అలా బేబీ అని పిలుస్తాను. చాలా బాగుంది కదా. సో ఇదొకటే కాదు, ఇంకా ఒకటి ప్లాన్ చేశాను, చూపిస్తాను. ఇది చూస్తే మాత్రం అసలు అది ఇంకా లైఫ్ లాంగ్ గుర్తు చేసుకోవచ్చు అనమాట. సో చాలా బాగుందబ్బా, నాకైతే బాగా నచ్చింది. మళ్ళీ స్టార్ట్ అవుతుంది. అసలు ఇది మాత్రం వేరే లెవెల్. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు మీరు? నేనైతే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పెక్ట్ చేయలేదు. క్యాలెండర్ కొట్టించిండు.
చాలా అసలు ఈ పిక్స్ అన్నీ నేను నా గ్యాలరీలో ఫేవరెట్ పిక్స్ అని చెప్పేసి పెట్టుకున్నాను అనమాట. అందులోకి వెళ్ళి ఎప్పుడు షేర్ చేసుకున్నాడో కూడా తెలియదు. సరిగో అంటే వెంకటేష్ ఫోన్లో లేవా అంటే వెంకటేష్ ఫోన్లో ఉన్నాయి, బట్ ఆ ఫోన్ పాడైంది, తర్వాత అది ఆన్ అవ్వట్లేదు. కొత్త ఫోన్ తీసుకున్నాడు, సో అందులో లేవు. ఆ కొత్త ఫోన్ తీసుకొని కూడా 1.5 year ఏమో అవుతుంది. తర్వాత అందులోకి ఏం షేర్ చేయలేదు, ఇంకా నా గ్యాలరీలో ఉన్నాయన్నమాట. సో ఇవన్నీ షేర్ చేసుకున్నట్టు జనవరిలో ఈ పిక్ పెట్టిండు. అసలు నేను దిగిన ఫొటోస్లో ఇది చాలా 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 ఇష్టం నాకు. అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్గా మా మరిది తీసిండు అనమాట. సో ఆ రోజు మరి ఈ శారీ ప్రమోషన్ కోసం కట్టుకున్నా అనుకోకుండా, యాక్చువల్లీ మ్యాచింగ్ చూసినా కానీ దొరకలేదు. సో ఇది ఉన్నది, సడన్గా దిగింది అనమాట. కానీ మస్తు హైలైట్ వచ్చింది. ఈ ఫ్రేమ్ కూడా ఇంట్లో ఉంది నాకు. సో ఫోటో కూడా కట్టించుకున్నాను. నాకు ఫేవరెట్ అసలు ఇది. ఈ శారీ కూడా నాకు చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి మార్చ్, ఇది పెట్టి, ఇది కూడా చాలా బాగుంటుంది. నాకు ఇష్టం ఈ ఫోటో. ఫస్ట్ ఇది ఇష్టం. ఇంకా బ్లూ శారీ అన్నగా అది కూడా చాలా ఇష్టం. నెక్స్ట్ మొత్తం అయితే చూడలేదు, నేను కూడా పైన చూసినా. సో నాకు బాగా నిద్ర వచ్చిందని పడుకుని ఇప్పుడు చూస్తున్నాను మీతో పాటు. ఇది ఎలక్షన్లో వేసుకున్న డ్రెస్, నా ఫేవరెట్ డ్రెస్ కూడా. ఇది ఎప్పుడు దిగినామంటే ఎలక్షన్స్కి ముందే మేబీ అష్టమహాలక్ష్మి టెంపుల్ ఉంది కదా, సో అక్కడ దిగినాం. నాకు అష్టమహాలక్ష్మి టెంపుల్కి నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉంటాను. అదొకటి మా హస్బెండ్కి ఫేవరెట్ టెంపుల్ అనమాట. సో అప్పుడప్పుడు ఫ్రైడే రోజు అలా వెళ్తూ ఉంటాము. అండ్ నేను మా ఫ్రెండ్స్తో వెళ్తాను అనమాట. సో తర్వాత ఆ రోజు మా ఫ్రెండ్స్, వెంకటేష్ వాళ్ళ ఫ్రెండ్స్ క్యాజువల్గా వెళ్ళినాము. సో ఆ రోజు దిగిన, ఎలక్షన్స్కి ముందే ఈ ఫోటో దిగిన. మ్యారేజ్ కానీ మార్చ్లో ఇది పెట్టాల్సి ఉండే కదా, March 28 ఇట్లా రౌండ్ చేసి మ్యారేజ్ అని పెట్టింది. ఏమో లేదు, బట్ బాగుంది మ్యారేజ్. చాలా హ్యాపీ. నేను ప్రతి ఒక్కరి లైఫ్లో కొన్ని మెమరీస్ ఉంటాయి, బట్ అన్నీ మర్చిపోతేనే హ్యాపీగా ఉండగలుగుతాం. నా లైఫ్లోకి వెంకటేష్ వచ్చినాక నేను నిజం చెప్పాలంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా, చాలా 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 హ్యాపీగా ఉన్నా. సో మా మమ్మీని కూడా చాలా హ్యాపీగా చూసుకుంటాడు కూడా వెంకటేష్. నన్ను, నా ఫ్యామిలీని బాగా చూసుకుంటాడు. నిజంగా మీరంతా ఏమనుకుంటారో వెంకటేష్ గురించి, ఇంకొంతమంది ఏమేమో మాట్లాడుతుంటారు, ఏమేమో కామెంట్స్ చేస్తూ ఉంటారు. కానీ మీరు అనుకున్నట్టుగా కాదు వెంకటేష్. చాలా చాలా మంచి పర్సన్. ఆయన అసలు నాకు లేని ప్రాబ్లం నీకెందుకు? నేను వైఫ్ని, నాకు నచ్చాలి కదా. సో 2024 మర్చిపోవాలి, 2025 ఫ్రెష్గా స్టార్ట్ చేయాలి. సో ఇది ఫిబ్రవరిలో చాక్లెట్ డేనే ఏదో ఉంటుంది కదా, ఆ రోజు తీసుకొచ్చేయండి. మ్యారేజ్కి 1 month ముందు. మళ్ళీ ఇదే ఫోటో వేసినట్టున్నారుగా. సో చెప్పాను కదా ఇది ఫేవరెట్. జూలై ఎంగేజ్మెంట్. ఇది కూడా నా ఫేవరెట్ పిక్. సో అన్నీ ఆల్మోస్ట్ అన్నీ నా ఫేవరెట్ పిక్సే పంపించినట్టున్నారు. సెప్టెంబర్లో కూడా ఇదే. సో June 24కి మా హస్బెండ్ బర్త్డే, February 28కి నా బర్త్డే. మళ్ళీ ఇవే పిక్స్ వేయించినట్టున్నాడు. కానీ బాగున్నాయి కదా. ఇది మందం కూడా చాలా చాలా బాగుంది. మళ్ళీ పిక్ ఓకే, నవంబర్లో నా సింగిల్ పిక్ వేసింది. ఈ డ్రెస్ కూడా నాకు చాలా ఇష్టం. కలర్ బాగుంటుంది, ఎవరికైనా ఈ కలర్ మంచిగా అనిపిస్తుంది కదా. సో ఇది వచ్చేసి, ఇది కూడా మ్యారేజ్కి ముందు దిగిన ఫోటో. ఇది రీసెంట్గా దిగిన ఫోటో. ఎప్పుడు అంటే బోనాలప్పుడు అనుకుంటా, ఈ బోనాలప్పుడే దిగిన ఫోటో ఇది. సో థ్యాంక్ యూ బేబీ, మంచి గిఫ్ట్స్ ఇచ్చినావు నాకు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అది చాలా బాగుంది. ఇది కూడా, ఇది నా ఫేవరెట్ హాఫ్ సారీ, చాలా బాగుంటుంది నాకు. సో థ్యాంక్ యూ బేబీ, లవ్ యూ. నాకు ఇంత మంచి గిఫ్ట్ థ్యాంక్ యూ సో మచ్. ఇంకొకటి కూడా ఇచ్చింది, మనిషి లైఫ్లో సేవింగ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో పరిస్థితులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు, కాబట్టి మనం అమౌంట్ అనేది కొంచెం సేవ్ చేయాలన్నమాట, సేవింగ్ చేయాలి.
సో అందుకోసం అని చెప్పేసి ఇది నా చెప్పాను కదా ఇందాక ఫేవరెట్ అని చెప్పేసి, సో అది. సో శిరీష సేవింగ్ బ్యాంక్ అంట. సో బాగుంది, ఇది కూడా గుర్తున వేసిందే. పైసలన్నీ ఇందులో వేసుకోవాలి. సో లైఫ్లో అమౌంట్ సేవింగ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తావో తెలియదు, ఎప్పుడు ఎలాంటి సిచ్యువేషన్స్ను ఫేస్ చేయాల్సి వస్తుందో తెలియదు. కాబట్టి సో అమౌంట్ అనేది సేవింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంతకుముందు వరకు నేను అంతా ఏం సేవ్ చేయలే అమౌంట్, అప్పుడు సేవ్ చేసేంత ఏమీ ఉండకపోయేది అనమాట. సో ఇప్పటి నుంచైనా ఈ 2025లో ఎంతో కొంత సేవ్ చేయాలి. సో అవి ఒకవేళ రేపు పిల్లలు అలా పుడితే కన్నా వాళ్ళ పేరు పైన ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని అయితే నేను అనుకుంటున్నాను. సో ఆడపిల్ల పుట్టినా మగపిల్లగాడు పుట్టినా కానీ రేపు వాళ్ళ ఫ్యూచర్లో దేనికన్నా ఒక దానికి ప్రతి అమౌంట్ కూడా వాళ్ళకు చదువు కోసం యూజ్ అయ్యేలా ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తాం. సో చదివించేంత వరకు మనం చదివిస్తాం, తర్వాత సిచ్యువేషన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు కదా. సో వాళ్ళ చదువు కొనసాగడానికి నేను ఎంత సేవ్ చేస్తే అంత అమౌంట్ వాళ్ళకు ఎవరు ఫస్ట్ పుడితే వాళ్ళకి. చాలా బాగుంది ఈ ఫోటో, మస్తు బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. మళ్ళీ ఒకసారి హ్యాపీ న్యూ ఇయర్. సో ఈ న్యూ ఇయర్లో మీరు అనుకున్నట్టుగా జరగాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.